మాటలు నిజమండి. ఎందుకంటే ఒక్క మాట చూపించి తర్వాత నా వాక్య సందేశంలోకి నేను వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఒక్కసారి మీరు ఈ వాక్యం అయిపోయిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి 2025 అప్డేట్ ఆఫ్ యూఫ్రటీస్ రివర్, యూఫ్రటీస్ నది యొక్క 2025 యొక్క ఒక న్యూస్ ఏంటి అనేటువంటిది కొడితే నిజంగా ఈరోజు యూఫ్రటీస్ నది నీళ్లు ఎండిపోయినాయి అండి. యూఫ్రటీస్ నది నీళ్ళు ఎండిపోయినాయి అంటే అక్కడ దూతలు అనేవాళ్ళు ఒక పాత్ర నింపుతూ ఉన్నప్పుడు మరి దేవుని రెండవ రాకడకు సమీపించినటువంటి దేవుని యొక్క రెండవ రాకడకు సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి. యూఫ్రటీస్ నది ఎండిపోయింది. యూఫ్రటీస్ నది ఎండిపోయింది అంటే దేవుని రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. యూఫ్రటీస్ నది కింద 4 భయంకరమైన దూతలు ఉన్నాయి, అపవాద దూతలు ఉన్నాయి. అవి విడిచిపెట్టబడతాయి. అవి విడిచిపెట్టబడితే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ శ్రమలు, శోధనలు ఎన్నో ఉన్నాయండి. ఒక్కసారి దాని వివరణ అంతా కావాలి అని అంటే మీరు యూట్యూబ్లో కొడితే అనేక మంది దైవ సేవకులు దాని గురించి వివరణ మీకు తెలియజేస్తారు. ఈరోజు నా అంశం అది కాదు, కానీ